శ్రీమాత్రే నమః. మానవునికి అన్ని లక్షణాలు ఉండి వీరత్వం కనుక లేకపోయినట్లయితే అతడు జీవించడం చాలా దుర్లభమవుతుంది. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. లక్ష్మీదేవి కూడాను ఒక ఇంట్లో స్థిరత్వం కలిగి ఉండాలంటే ధైర్యలక్ష్మి యొక్క అనుగ్రహం కూడా ఉండి తీరాలి. ధైర్యంతో పాటు వీరత్వం కూడా కలిగి ఉండాలి. ఆ వీర గణపతిని గనక ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి వీరత్వ లక్షణాలు వస్తాయి. అంటే ధైర్య సాహసోపేతమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారు అని చెప్పేసి మనకు వీర గణపతి యొక్క తత్వం తెలియచేస్తూ ఉన్నది. వీర గణపతిని ఎవరైతే ప్రతిరోజు కూడా 5 సార్లు గనక ధ్యానం చేస్తారో వాళ్ళందరికీ కూడా ధైర్య సాహసాలు కలుగుతాయి అని చెప్పేసి ముద్గల పురాణం తెలియజేస్తోంది. భీకర రూపంలో ఉంటాడు స్వామివారు. ఈ గణపతికి 16 చేతులుంటాయి. వాటిలోనే ధనస్సు, బాణం, చక్రం, త్రిశూలం, భేతాళం, పరశువు, ఖడ్గం, గద, పాశం ఇవన్నీ కూడా ఉంటాయి. ఈయన రక్తవర్ణంతో ఉంటాడు ఈ యొక్క వీర గణపతి. అందుకే చాలామంది వీర గణపతి ఆరాధన చేసేటువంటి వాళ్ళు వీరుల పెట్టెలు ఉన్నాయండి అంటూ ఉంటారు. సహజసిద్ధంగా మా వంశాచారం నుంచి వస్తుందండి, ఆ వీర పెట్టెలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. వాటిని ప్రతి సంవత్సరం కూడా తీసి దానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు లక్షణరీత్యా చేస్తూ ఉండేటువంటి సంప్రదాయం కూడా ఉంది. ఇక్కడ స్వామివారి అనుగ్రహంలో వీర గణపతి యొక్క తత్వచింతన మనం అర్థం చేసుకొని తీరాలి అన్నమాట. ఇక్కడ మనకి కనిపించేటువంటిది వీరత్వ లక్షణాలతో కూడినటువంటి శక్తితత్వం. మానవుడు ఏది సాధించాలన్నప్పటికీ బుద్ధిబలంతో పాటు ధైర్య సాహసోపేతమైనటువంటి లక్షణాలు కూడా కలిగి ఉండాలని స్వామివారు ఆ వీర గణపతిగా మనందరికీ కూడాను సాక్షాత్కరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకుంటూ ఆ వీర గణపతి యొక్క లక్షణరీత్యా మనం స్వామికి నమస్కృతాంజలి గడిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.